ప్రైజ్ లార్డ్. ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నా కుమారుడా, తండ్రి చేయి శిక్షకు మీరు తృణీకరించవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. అలానే కింద వచనంలో కూడా ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు వారిని దండించును అనే వాక్యాన్ని చూస్తాం. దేవుడు శిక్షిస్తాడు, దండిస్తాడు, అలానే గద్దిస్తాడు. మన కుటుంబాల్లో కూడా మన తల్లిదండ్రులు, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ కొన్నిసార్లు గద్దిస్తుంటారు, శిక్షిస్తుంటారు, దండిస్తుంటారు. ఎందుకు పిల్లల్ని దండిస్తారు, శిక్షిస్తారంటే మనము అవిధేయ పనులు చేసినప్పుడు, మనము తప్పుడు మార్గాల్లో జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అవి చూసినప్పుడు శిక్షిస్తారు, ఫస్ట్ గద్దిస్తారు, వినకపోతే శిక్షిస్తారు. ఆ గద్దింపును మనం విసక్కుండా, ఆ గద్దింపునకు మనం లోబడినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, దండిస్తాడు. అలానే అపహాసకుని మనం గద్దించినామనుకో, అపహాసకుడు తాను గద్దించు వారిని ప్రేమింపడనే వాక్యాన్ని సామెతల్లో చూస్తాం. మనము నీతిమంతులు గద్దించుట వానికి తైలాభిషేకం అనే వాక్యం ఉంది. దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు. దేవుడు లోకంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కనుక దేవుడు తన ఉన్నత స్థితిని వదిలేసి మనందరి నిమిత్తమై దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తమై సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు మనందరి కొరకు రక్తం కార్చినాడు పాపము నిమిత్తమై. ఆ పాపము నిమిత్తమై కార్చినటువంటి ఆ రక్తాంతో మనం కడగబడి మనం చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీతిమంతులుగా జీవిస్తే దేవుడు నీతిమంతుల్ని ప్రేమిస్తాడు, యథార్థవంతుల్ని ప్రేమిస్తాడు, ఆయన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. వారి విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు కనుక వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని చేత మనం ప్రేమించబడితే దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకంటే మనం త్రోవ తప్పిపోకుండా, మనము జారిపోకుండా, ఆ యొక్క నరకానికి వెళ్లకుండా సరైన మార్గాల్లో పరిశుద్ధత, నీతి కలిగి ఆయనకు సన్నిహితంగా మనం జీవించాలని దేవుడు గద్దిస్తాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క దావీదు మహారాజు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పితిని. అనగా శ్రమ లేకపోవడాన్ని బట్టి నా జీవితంలో త్రోవ తప్పానని అంటాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు శ్రమను, శిక్షను అనుమతిస్తాడు. ఎందుకు? కారణం ఏంటంటే మనం త్రోవ తప్పిపోకుండా, మనం నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్ళాలని దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకు దేవుడు ప్రేమించేవాడు? దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు, తాను ప్రేమించే వారిని కాపాడుతాడు, తాను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. కనుక మనం నీతి కలిగి, యథార్థత కలిగి, విశ్వాసం కలిగి తాను దేవుని ప్రేమించే వారిగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు.